పవన్ కళ్యాణ్ చేసిన గత ప్రసంగాలు విన్నవారెవరికైనా తప్పకుండా ఒక డౌట్ వస్తుంది. అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కోపం అని. తరచూ సినీ వర్గాల్లో, సినీ అభిమానుల్లో జరిగే చర్చ ఇది. సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలు తనకిష్టమే అంటూ, తనకి సపోర్ట్ చేయమంటూ ఆయా హీరోల అభిమానుల్ని వేడుకున్న కొన్ని సంఘటనలు మనం చూసాం. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరి స్టార్ హీరోల గురించి పేరు పేరునా చెప్పారు. మరి మెగా కుటుంబంలో ఒక వ్యక్తి ప్రజెంట్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మాట వరుసకో మొహమాటానికో ఎప్పుడూ ఎక్కడా అల్లు అర్జున్ పేరు ఎత్తింది లేదు. ఎందుకంటే దానికి 2 కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిది అల్లు అరవింద్ పై ఉన్న కోపం. అల్లు అరవింద్ పై పవన్ కోపం ఈనాటిది కాదు. ప్రజారాజ్యం సమయం నుంచే వారి మధ్య విభేదాలున్నాయి. పీఆర్పీలో అల్లు అరవింద్ మాట బాగా చెల్లుబాటైంది. చిరంజీవి ఆయన మాటే ఎక్కువగా వినేవారు. కొన్ని సీట్లను అరవింద్ ఆనాడు తన మనుషులకు ఇప్పించుకోవాలని చూడగా పవన్ కూడా వాటిపైనే పట్టుబట్టారని, దీంతో రగడ జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. చిరు కూడా అరవింద్ మాట ప్రకారమే టికెట్ కేటాయింపులు చేశారు. దీనిపై పవన్ గుర్రుగా ఉంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని చిరు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. తన అన్న పార్టీలో భావ పెత్తనాన్ని తట్టుకోలేని పవన్ అప్పటి నుండి అరవింద్ పై ద్వేషం పెంచుకుని ఆ ద్వేషాన్ని ఆయన కొడుకు అర్జున్ మీదకు కూడా మళ్లించుకున్నాడు. అందుకే జల్సా మూవీ తర్వాత మళ్లీ అల్లు అరవింద్ బ్యానర్ లో ఒక్క మూవీ కూడా చేయలేదు పవన్ కళ్యాణ్. ఇదొక కారణమైతే, రెండోది అల్లు అర్జున్ ఎదుగుదల. అరవింద్ పై ఎంత కోపం ఉన్నా చిరంజీవి సూచనలతో ఆయన కొడుకు అల్లు అర్జున్ కి మొదట్లో సపోర్ట్ గా నిలిచారు పవన్. అయితే లోపల మాత్రం బన్నీ హీరోగా ఎదగడం అస్సలు ఇష్టం లేదు. 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్న తనకు రాని క్రేజ్ అండ్ ఇమేజ్ అల్లు అర్జున్ కేవలం తక్కువ టైంలోనే సంపాదించాడు అనే జలసీ ఆయనలో ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏకంగా బన్నీ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయారు. ఇది ఇంకా పవన్ లో కోపాన్ని పెంచేసింది. అందుకే ఎక్కడా బన్నీ గురించి మాట్లాడడానికి ఆయనకు మనసొప్పదు. ఆయన వాటలోనే పవన్ ఫ్యాన్స్ కూడా నడుస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాలు విడుదలైనప్పుడు పవన్ అభిమానులు నెగిటివ్ రివ్యూస్ తో రెచ్చిపోతారు. యూట్యూబ్ లో ట్రైలర్లు, టీజర్లు, లిరికల్ వీడియోలకు డిస్లైక్స్ కొడుతూ బూతులతో నిండిన కామెంట్స్ పెడుతుంటారు. అలా పవన్ తన ద్వేషాన్ని తన అభిమానులకు ఎక్కించేశారు. జగన్ తో తనని తాను పోల్చుకుని రాజకీయంగా ఎలా బోర్లా పడ్డారో చూశాం. ఇప్పుడు అల్లు అరవింద్ మీద కోపం, బన్నీ మీద జలసీతో సినిమా పరంగానూ ఎలా తయారైపోయారో పవన్ కళ్యాణ్.